నమస్తే. జ్యేష్ఠ నక్షత్రం గురించి మీకు కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. జ్యేష్ఠ నక్షత్రం అనేది వృశ్చిక రాశిలో ఉంటుందనే విషయం తెలిసింది. సాధారణంగా మరి చంద్రుడికి ఇది నీచ స్థానంగా చెప్పాలి. ఎవరైనా జ్యేష్ఠ నక్షత్రం పుట్టిన వ్యక్తులకి ఏంటంటే వాళ్ళ అమ్మగారు మాత్రం లైఫ్లో చాలా స్ట్రగుల్ ఫేస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు ఏంటంటే జ్యేష్ఠుడు అనగానే ఇంటికి పెద్దవాడు అని చెప్తూ ఉంటారు. కాబట్టి ఈ జ్యేష్ఠ అనే పేరు ఎందుకు వచ్చిందంటే నక్షత్రాల్లో కల్లా అతి పెద్దదే నక్షత్రం కాబట్టి దీనికి జ్యేష్ఠ అనే నక్షత్రం అనే పేరు కూడా వచ్చింది. మరి ఎందుకంటే ఒక విధంగా చెప్పాలంటే మన సూర్యుడు ఎంత పెద్ద నక్షత్రం అని చెప్పాలంటే మనం 13 లక్షల భూగోళాలని మనం సూర్యుడిలో పడేస్తే ఇమిడిపోతాయట. మరి జ్యేష్ఠ నక్షత్రంలో ఇలాంటి సూర్యుల్ని కోట్ల మంది 2 కోట్లు 3 కోట్ల సూర్యుడిని కూడా తీసుకెళ్ళిపోయి ఆ నక్షత్రంలో పెట్టినా ఇంకా ఖాళీ ఉంటుందని చెప్తూ ఉంటారు. అంటే అంత పెద్ద నక్షత్రంగా జ్యేష్ఠ నక్షత్రం చెప్పాల్సి వస్తుంది. మరి అంత పెద్ద నక్షత్రం కావటం వల్ల మరి ఈ నక్షత్రంలో పుట్టిన వ్యక్తులు కూడా బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి. వీళ్ళకి జీవితం ఏంటంటే పరీక్షా సమయంగా ఉంటుంది. లైఫ్లో అనేక పరీక్షలు పెడుతూ ఉంటుంది. వాటిని నెగ్గుకుంటూ ముందుకెళ్లాల్సిందే. మరి ఈ జ్యేష్ఠ నక్షత్ర వ్యక్తులు జాతకం ఎలా ఉంటుంది ఏమిటి అనే దాని మీద నక్షత్రాల వారీగా అనాలిసిస్ చేస్తున్నాను నేను. జ్యేష్ఠ నక్షత్రం మీద పూర్తి వీడియోని మనకి మన ఛానల్లో ఆస్ట్రో టైమ్ ఛానల్లోనే పూర్తి వీడియో అయితే ఉంది. దీంట్లో ఏంటంటే నేను చెప్పిన అనాలిసిస్తో పాటు మరి వేదభారతి వ్యవస్థాపకులైన రేమళ్ళ అవధాని గారు కూడా ఈ నక్షత్రం గురించి కొన్ని విషయాలు చెప్పారు. ఈ పూర్తి వీడియో కోసం మీరు ఈ వీడియోలో చూడండి. థ్యాంక్ యూ అండి.